ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రస్తుతం కర్నూలు నగరంలో ఉన్నాను. కర్నూలులో అంగరంగ వైభవంగా అయితే గణేష్ నిమజ్జనం అయితే చేసి ప్రస్తుతం మనకు కర్నూలు జిల్లా ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ నిమజ్జనం ఎలాగుంది, ఎలా ఏర్పాటు చేస్తారని తెలుసుకుందాం. ముందుగా మన ఆదోని ఎమ్మెల్యే పార్సాద్ ఉన్నారు, అలాగే పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యాంబాబు గారు ఉన్నారు. అడుగుదాం ఇద్దరిని. సార్ చెప్పండి, సార్ చెప్పండి, అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం జరుగుతుంది, హైదరాబాద్ తరహాలోనే కర్నూలులో ఘనంగా జరుగుతుంది, మీరు ఎలా అనుకుంటుంది? రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద గణేష్ నిమజ్జనం పండగ వేడుకగా కర్నూలులో జరుగుతా ఉంది. ఇక్కడ ఇప్పటికే 2500 విగ్రహాలని కర్నూలు పట్టణం చుట్టుపక్కల కూడా చేశాం. ఇది కేవలం కర్నూలు పట్టణంలోనే జరుగుతున్నటువంటి నిమజ్జనం. లక్షలాది మంది భక్తులు కర్నూలు నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడ పాల్గొంటారు. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మా అన్న శ్యాంబాబు గారు పత్తికొండ శాసనసభ్యులు బ్రహ్మాండంగా అన్నింటిలో ముందుండి నడిపిస్తా ఉన్నాడు. ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఈరోజు విజయవాడ నుంచి గణేష్ నిమజ్జన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు గారు ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఆ కర్నూలులో ఇలా జరుగుతుందా అని చాలా ఆనందపడతా ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా తమ్ముడు ఈరోజు రాఘవేంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఈరోజే నియమితులైనారు. ఆయన సతీమణి ఇద్దరు వచ్చి పూర్తి స్థాయిలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటా ఉన్నారు. దేవుడు ఆశీస్సులు వీళ్ళకు కూడా మెండుగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎంతో సంతోషంగా ఈ పండుగని వేడుకగా అత్యంత వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. మా జన్మ తరించిందని భావిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎక్కడా లేని విధంగా పారే నీటిలో నిమజ్జనం జరుగుతుంది. చాలా చోట్ల నదిలో కానీ చెరువుల్లో చేస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు? మామూలుగా ప్రిపరేషన్ చేసుకొని ఉంటాము. ఈసారి దేవుని దయ వల్ల వర్షాలు బాగా పడినాయి. అందుకోసమే కేసీ కెనాల్ బాగా పారుతుంది. ఎన్ని వినాయకులు ఇక్కడ నిమజ్జనం చేసినా అన్ని ప్రాబ్లం లేకుండా ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మంచి ప్లానింగ్, మంచి ప్రోగ్రామ్ పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. రాబోయే కాలంలో కూడా వాళ్ళందరికీ మా సపోర్టు, కూటమి ప్రభుత్వం సపోర్ట్ 100% గా ఉంటుంది. ఇలాంటి పండుగలు మరీ ఇంకా చాలా ఘనంగా చేయాలా. దసరా వస్తుంది, దసరా అమ్మవారిది కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ ఇలాంటివి జరగాల, కర్నూలు మంచిగా పేరు తెచ్చుకోవాలా, ఆ దేవుడు దయ కర్నూలు పైన ఉండాలా, డిస్ట్రిక్ట్ పైన ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, కర్నూలులో నిమజ్జనం చూసారు, ఎలా అనిపిస్తుంది? కర్నూలు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 సంవత్సరాల పైగా జరుగుతున్నటువంటి ఉత్సవంలో ఇందాక నుంచి చూస్తూ ఉంటే పత్తికొండ శాసనసభ్యులు శ్యాంబాబు గారు కానీ, ఇవాళ ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు కానీ చిన్నపిల్లల్లాగా వాళ్ళల్లో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటే ఈ లక్షలాది మంది ప్రజల ఆనందోత్సవాలు కులమతాలకు సంబంధం లేకుండా, చిన్న పెద్ద సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా కర్నూలు పట్టణంలో జరుగుతున్న ఉత్సవాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 10వ తారీఖు నాడు ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వంలో కలవటం, ఇవాళ సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వటం కానీ, ఉచిత కరెంట్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఆనందోత్సవాలతో ఆర్థిక భారం పడకుండా ఉత్సవాల్లో కర్నూలు పట్టణంలో 40 సంవత్సరాలు జరిగే ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి చూసి రాష్ట్రం అంతా రేపు ఎలా అనుసరించాలనే పద్ధతులు చూడటానికి కర్నూలు వస్తే 2 కళ్ళు కూడా చానట్లేదు. భవిష్యత్తులో రాష్ట్రం అంతా కూడా ఇదే విధానంగా జరపడానికి కూడా రాష్ట్రం అంతా కృతనిశ్చయంగా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, డైరెక్టర్ నిమజ్జనం రోజు డైరెక్టర్ అనౌన్స్మెంట్ అయింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనకు హైదరాబాద్ తర్వాత కర్నూలే నంబర్ 1 స్థానంలో ఉంటుంది. రాయలసీమ గల అత్యధికంగా ఎక్కడ ఈ ఉత్సవము ఇంత భారీ ఎత్తున జరుగుతుంది అంటే అది కేవలం కర్నూలు నుంచే జరుగుతుంది. పురాతన ఆచారాల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఈ నిమజ్జనము ప్రత్యేకంగా ప్రపంచం ఎత్తున అందరు టీవీలలో చూస్తూ అసలు కర్నూలులో ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు వీక్షిస్తారు. దాంట్లో ఈరోజు మన ముఖ్య అతిథులైనటువంటి పార్థసారథి గారు మరియు దీనికి చైర్మన్ అయినటువంటి ఆంజనేయులు గారు మనకి విజయవాడ నుంచి వచ్చారు. అలాగే మనకి శ్యాంబాబు గారు కూడా ఇక్కడ ఉన్నారు.
ఇది చాలా ఆనంద విషయం అని నేను తెలియజేసుకుంటూను నమస్కరిస్తున్నాను. ఈ రోజే మీకు అనౌన్స్మెంట్ వచ్చింది, దీన్ని ఎలా చూడొచ్చు? నాకు ఈ రోజు రావడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా పెద్దలు, మా పార్థసారథి గారు మా పక్కన ఉండి మమ్మల్ని అంటే వచ్చిన వాళ్ళని కూడా దారి చూపిస్తూ మీరు ఈ విధంగా వెళ్ళాలి, మీకు ఎప్పుడైనా సరే భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు కంటిన్యూ ఆయన ఎవరినైనా సరే రానోళ్ళని ఉత్సాహం ఇచ్చి రప్పిస్తాడు, వచ్చిన వాళ్ళకి దానికి రూట్ మ్యాప్ చూపిస్తారు. అలాంటి వ్యక్తి ఎవరంటే మాకు పార్థసారథి అన్నని మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నాం మనము నిమజ్జనము చీకట్లో కూడా అంత వెలుగుల్లో కూడా నిమజ్జనం అయితే చూస్తాం. మనం చూడండి, ఇప్పుడు చూద్దాం చాలా మంది భక్తులు ఇక్కడ తిలకించేందుకు అయితే వస్తున్నారు. ఈ ఘాటులో మొత్తం మీద కర్నూలు ప్రజలు మొత్తం తిలకించేందుకు మొత్తం అయితే వస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా లైటింగ్ అయితే ఏర్పాటు చేశారంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా అయితే ఇక్కడ అధికారులు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తుంటే మొత్తం విద్యుత్ కాంతులతో అయితే ఘాట్ అయితే వెలిగిపోతుంది. ఇక్కడ చాలా మంది భక్తులు, వందలాది మంది, వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ వచ్చి నిమజ్జనానికి అయితే తిలకించేందుకు అయితే ఇక్కడ వస్తున్నారు. ఏదేమైనా కూడా అధికారుల మటుకు ప్రతిష్టాత్మక తీసుకున్న నిమజ్జనానికి అయితే ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా అయితే చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.